బీజేపీతో కలిపి బయట నుంచి జనసేన మద్దతు ఇచ్చేది. అప్పటికి రాజధాని లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన తర్వాత హైదరాబాదు తెలంగాణకి రాజధానిగా ఉండడం, ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిగా నిర్ణయించడానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ డిజైను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014లో, అంటే అప్పుడు ఆయన ఒక విజనరీ లీడరు, ఆయన అనుభవానంతా కలిపి రాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితంగా దోహదం చేస్తుందని ప్రజలు ఆయన ఎన్నుకోవడం, దానికి తగ్గట్టుగానే ఆయన ప్రపంచపు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా ఉండాలని అమరావతి. ఎందుకంటే అబ్దుల్ కలాం చెప్పే సూక్తి ఏంటంటే, మీ కలలు ఆలోచనలు పెద్దవిగా ఉన్నప్పుడే దాని సాకారం కూడా సాధ్యమవుతుంది అనేది. సో ఆ దిశగా చంద్రబాబు నాయుడు అప్పుడు ఆలోచన చేశారు. అయితే ఒకటేంటంటే, విభజన నాటికి కొంత రెవెన్యూ లోటు ఉంది, పూర్తి స్థాయిలో నిధులు లేవు, సమీకరించుకోవాలి, కొంత రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి. ముఖ్యంగా అసలు రాజధాని కట్టాలంటే దానికి ఒక ప్రాంతం సెలక్షను, రైతుల నుంచి అది కూడా రికార్డే, భారీ ఎత్తున పూలింగ్ ఇవన్నీ చేశారు. ఇక సింగపూర్ అంటే శూన్యం నుంచి ఒక బ్రహ్మాండాన్ని సృష్టించిన సింగపూర్ మోడలు చంద్రబాబు నాయుడికి నచ్చింది. ఆయన అక్కడికి వెళ్ళడం, టీంని తీసుకువెళ్ళడం, ఇంకా తిరిగారు, షాంఘై వెళ్ళారు, చైనాకు సంబంధించి ఇంకా కొన్ని దేశాలు చూసి వచ్చారు. మెల్లిగా సింగపూర్ మోడల్ని ప్రధానంగా తీసుకొని సింగపూర్ ప్రభుత్వము అక్కడ ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో ఇక్కడ అమరావతిలో మాస్టర్ ప్లాన్కి సంబంధించి, అంటే సీడ్ క్యాపిటల్ డిజైను, అలాగే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్, దానికి సంబంధించి పూర్తిగా ఒక ప్లాన్కి రూపకల్పన ప్రణాళిక అంతా సిద్ధం చేసుకున్నారు. అప్పట్లో దాని మీద అనేక విమర్శలు కూడా చేశారు. అంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 ఎకరాలు కావాలి, రాజధాని అమరావతిలోనే ఉండాలి అని ఒప్పుకున్నాడు ఆయన అసెంబ్లీలోనే. ఆ రికార్డ్స్ కూడా ఉంటాయి. తర్వాత ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తానికి అసలు అమరావతి మీద ఆయనకి ఎందుకు కోపమో తెలియదు కానీ పూర్తిగా దాన్ని కిల్ చేసేసాడు ఆయన. కిల్ చేసేసి వాళ్ళ నాయకులతో మంత్రులతో కూడా శ్మశానం లేకపోతే ఎడారి, ఇక్కడ ఏం తిరుగుతాయి గాడిదలు పందులు కుక్కలు తప్ప అనే స్థాయికి దాన్ని మాట్లాడారు, విచ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. సరే, అంతకన్నా భిన్నంగా ఏమన్నా చేశారా అంటే 3 క్యాపిటల్ ఫార్ములా అని 3 రాజధానుల సూత్రం తీసుకొచ్చారు, విచ్ ఈజ్ ఏ అట్టర్ ఫ్లాప్ మోడల్. అంటే సౌత్ ఆఫ్రికాలో ఉంది అది, ఆ 3 రాజధానులు, అక్కడ కూడా సక్సెస్ కాలేదు. అయితే దాన్ని బోస్టన్ కమిటీ రిపోర్ట్ తోటి అది చాలా సక్సెస్ఫుల్ ఫార్ములా, ఒక లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అలాగే జ్యుడిషియల్ పెట్టాలని ఒక నిర్ణయం తీసుకోవడం, ప్రదన్న చేశారా అంటే అది చేయలే. సో ఆయన 5 ఏళ్ళు ఏం చేశారు? ఏమీ చేయలే. కొన్ని చేశారు. ఏంటంటే ప్రజలకి ఒక మభ్య పెట్టి, ప్రజల డబ్బే, వాళ్ళు పనులు కట్టిన డబ్బే కొంత మళ్ళీ వాళ్ళకి బటన్ల రూపంలో నొక్కి, మిగతా అంతా ఆయన కోసం ఆయన చేసుకున్నారు. ఆయన కోసం, ఆయన వంది మాగదుల కోసం, స్కాములు వ్యవహారాలను బయటకు వస్తున్నాయి, సబ్జెక్ట్ అది కాదు. సో ఇవాళ ఆ సింగపూర్ ప్రభుత్వం ఈ ప్రైవేట్ కంపెనీస్తో కలిపి ఒక బ్రహ్మాండమైన రాజధాని రూపకల్పనకి అక్కడ శంకుస్థాపన చేశారు. అప్పుడు ప్రధానమంత్రి వచ్చారు, బ్రహ్మాండంగా జరగాలి. కానీ ఏమైంది? ఈలో ప్రభుత్వం మారింది. ఇవాళ అనుకుంటే రేపు అయిపోయే పని కాదు కదా. డిజైన్లకు ఒక 1-2 ఏళ్ళు సమయం పట్టింది, వీళ్ళతో మాట్లాడడానికి ఇంకో 6 నెలల సమయం పట్టింది, ఆ డిజైన్లు ఫైనలైజ్ అవ్వడము, ఈలోపు సెక్రటేరియట్, అసెంబ్లీ బిల్డింగ్స్, కొంత హైకోర్టు భవనాలు నిర్మించుకోవడం, యాక్చువల్గా కోర్ క్యాపిటల్ నిర్మాణం ప్రారంభం అయ్యే సమయానికి ఇంకంతకుముందు ఎన్నికలకు రావడం, మధ్యలో కొంత దృష్టి అక్కడ పోలవరం మీద పెట్టడం. సో అనుకున్న స్థాయికి అమరావతి నిర్మాణం అప్పుడు అనుకున్న లెవెల్కి జరగలేకపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి ఆసరాగా తీసుకున్నారు. 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రాఫిక్స్ అన్నారు, బొమ్మలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అక్కడ అసలు ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూర్చుంటోన్న, అసెంబ్లీలు నిర్వహిస్తున్న, సెక్రటేరియట్ నిర్వహిస్తున్న భవనాలను కూడా ఇవాళ రేపు పడిపోయే తాత్కాలిక భవనాలు అన్నారు, నీళ్లు వచ్చేసి నిలిచిపోతున్నాయి అన్నారు. అంటే ఎన్ని రకాలుగా దాన్ని ఇది చేయాలో చేసి, తద్వారా ఏం చేస్తున్నాం అనే విషయాన్ని కాన్షియస్గా చేశారో అన్కాన్షియస్ చేశారో తెలియదు కానీ రాష్ట్రం తాలూకా ఇమేజ్ని చాలా దారుణంగా దెబ్బతీశారు. ఏపీ తాలూకా బ్రాండ్ ఇమేజ్ని. అంటే అప్పుడప్పుడే పురుడు పోసుకుంటూ ఉన్న రాష్ట్రం, రాజధాని లేదు, రాజధాని కావాలి, కంపెనీలు రావాలి, ఉద్యోగ సృష్టి జరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి, ఆకర్షించాలి, బయట దేశాల వాళ్ళని కంపెనీలు పెట్టడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. సో దీనికి క్వైట్ ఆపోజిట్లో ఆయన బిహేవ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇంకెక్కడుంటాయి కంపెనీలన్నీ? సింగపూర్ అవన్నీ క్యాన్సిల్ చేసేసారు, రద్దు చేసేసారు. ఏవైతే అప్పటి వరకు ఒప్పందాలు జరిగాయో సింగపూర్ ప్రభుత్వం, లేకపోతే కొన్ని ప్రైవేట్ కంపెనీలు, కొన్ని ఏజెన్సీసు, ఇవన్నీ కూడా రద్దు చేసేయడంతో వాళ్ళు ఆబ్వియస్గా వెళ్ళిపోయారు. ఇక్కడ డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ ఏం లేదని. అంటే ప్రజావేదిక ఎప్పుడైతే ఆయన మొట్టమొదటి నిర్ణయం అది కూల్చేయడము, అలాగే రివర్స్ టెండరింగ్ అనే పేరుతో ఆ పనులు ఆపేయడం చేశారో అందరికీ అర్థమైంది ఇది ఒక డిస్ట్రక్టివ్ మోడ్లో వెళ్తుంది తప్ప ఇక్కడ ఏమీ కన్స్ట్రక్టివ్గా జరిగేది ఏం లేదు 5 ఏళ్లలోని.
సరే అక్కడ రాష్ట్రంలో వాళ్ళైతే దాన్ని ఏదో ఒక రకంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి, పోరాడాలి. అదే చంద్రబాబు నాయుడు చేశారు. కానీ సింగపూర్కి ఏం అవసరం? చంద్రబాబు నాయుడు అప్పుడు ఏదో ఆయన చెప్పాడు, తీసుకొచ్చాడు. సరే మేము భాగస్వాములు అవుతాం, ఏదో ఊరికే చేయరు, ఉదారంగా ఏముండదు. ఒక విన్ సిచ్యుయేషన్లోనే ఒక అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ ఉంటుంది. డెవలప్మెంట్ అయ్యే రాష్ట్రాలన్నా లేకపోతే కొత్త కొత్త ఆలోచనలు ఇన్నోవేషన్ అయినా కాస్త సింగపూర్ ముందుంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేశారు. సో ఇవాళ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇప్పుడు మొదటికి వచ్చింది స్క్వేర్ వన్. తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మళ్ళీ ఏదో మనం పడిపోయిన తర్వాత నెమ్మదిగా ఇటుకలు పేర్చుకుంటూ కాస్త సిమెంట్ వేసి మళ్ళీ దాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగానే మళ్ళీ డే వన్ స్క్వేర్ వన్కి వచ్చింది. ఇవాళ బయలుదేరి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు సింగపూర్కి, లోకేష్ కూడా వెళ్తున్నారు, మంత్రి, కొంతమంది అధికారులు కూడా ఉంటారు. ఎందుకంటే ఒక 6 రోజుల టూర్లో మళ్ళీ అప్పుడు ఏదైతే మనం అనుకున్నామో అది ఎందుకు జరగలేదు, దానికి ఏమేం కారణాలు, రాజకీయ కారణాలు ఏంటి. చంద్రబాబు నాయుడు అన్నారు, అంటే విధ్వంసం మాత్రమే రాజకీయం అనుకునే జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల ఈ పరిస్థితి వచ్చింది, దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలి. ఆ రిపేర్ మోడ్లోనే ఉంది ఇప్పుడు. 1 ఇయర్లో ఎంతో కొంత అనుకున్న దానికన్నా కొంత బెటర్ ప్రోగ్రెస్ ఉంది. ఏది రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు. సో ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఒప్పుకుంటారా లేదా అని తెలియదు. ఎందుకంటే అప్పుడు మేము వచ్చాము, మనం 100 సార్లు మీటింగ్లు పెట్టుకున్నాం, డిజైన్లు ఫైనల్ చేసుకున్నాం. ఇక వెళ్దాం అనుకునేటప్పటికీ మీరు మారిపోయారు, కొత్త ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని తరివేశారు. మళ్ళీ ఇప్పుడు ఎలా రావు అని అడగచ్చు వాళ్ళు. సో దాన్ని కన్విన్స్ చేసి తీసుకురావడం ఒకటి, అది బృహత్ కార్యక్రమమే. అలాగే ఇదొకటే కాదు, కంపెనీలు వెళ్ళిపోయాయి కదా. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో వచ్చి వైజాగ్లోనో లేకపోతే అమరావతిలోనో ఇంకో చోటో పెడదాం అనుకున్న కంపెనీలు కూడా ప్రభుత్వం మారేటప్పటికీ వాళ్ళని బెదిరించి వెళ్ళగొట్టేస్తే, అమర్ రాజా బ్యాటరీస్ అది తెలుగుదేశం పార్టీకి ఆయనకి ఎంతో బంధుత్వాలు ఉండి దగ్గర ఉండి లేకపోతే ఆయన పార్టీలో ఉంటే గల్లా చేయదు, ఆయన్ని పంపించేశారు, తెలంగాణలో పెట్టారు. అది వచ్చి అది ఒక క్లియర్గా ఎవిడెన్షియల్గా మనకు కనిపిస్తోంది. అలా కొన్ని జరిగాయి. సో ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ ఆకర్షించాలి వెనక్కి. లేదు ఇదిగో అమరావతిలో ఇట్లా చేయబోతున్నాం, ఇది మా మాస్టర్ ప్లాను, ఇది యాక్షన్ ప్లాను అని. పైగా మేమే అధికారంలో ఉంటాము ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో. చంద్రబాబు నాయుడు అంటారు కదా, మీరు ఊరికే మారుస్తూ పోతూ ఉంటే ప్రజలకు ఆయన అప్పీల్ కొంచెం సీరియస్గా చెప్పారు. ఇప్పుడు ఒకటి ఏదన్నా నిర్మాణం జరుగుతూ ఉంటుంది, అక్కడ మీరు వచ్చేసి మార్చేస్తే వచ్చేవాడికి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు, సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. రాష్ట్ర ప్రజల మీద, వాళ్ళ అభివృద్ధి మీద ఏమీ ఆయనకు అవగాహన లేదు, ఇంట్రెస్ట్ లేదు. అలాంటప్పుడు అది అక్కడ కూలిపోతుంది. మళ్ళీ ఆ సౌదాన్ని తిరిగి నిర్మించాలంటే ఎంతకాలం పడుతుంది? ఇప్పుడు మళ్ళీ 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన దాన్ని తిరిగి బిల్డ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అది ఇప్పుడు వీళ్ళు రావడం అదృష్టం అనుకోవాలా, గతంలో 5 ఏళ్ళు దురదృష్టం అనుకోవాలా? సో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయన ఎట్లా మెప్పించి వాళ్ళు వెనక్కి తీసుకొస్తారు, మళ్ళీ వాళ్ళు భాగస్వాములు అవుతారా? అయితే కొంత ఏంటంటే బెటర్ మళ్ళీ కొత్తగా వేరే వాళ్ళతోటి సంప్రదింపులు, ఇదిగో మా మాస్టర్ ప్లాన్ ఇది, మీరు మాకు సపోర్ట్ చేయండి, అది డిజైన్స్ కావచ్చు,